అడగండి. హాయ్ హాయ్. ట్రైలర్ వచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంది? ఊహించినంత అయితే లేదు. ఒక పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నాను. ఓజీతో ఆపేసి ఉంటే బాగుండు పవన్ అన్న. ఆయన స్థాయిని ఎందుకు మళ్ళా ఉస్తాద్ భగత్ సింగ్ చూసినట్టే ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ చూసాము, గబ్బర్ సింగ్ చూసాము. ఆ సీన్లే గుర్తొచ్చినాయి తప్ప కొత్తగా అయితే ఏమంత ఆ వైబ్స్ అయితే ఏం లేవన్న. పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నాను, కల్ట్ ఫ్యాన్ గా చెప్తున్నాం. ఎక్కడ ఎందుకంటే రిలీజ్ అయినాక ట్రోల్ చేస్తారన్న ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్, అదర్ ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పుడున్న మూడు టాక్సిక్, ఒక పక్క పుష్ప 2, ఒక పక్క ఈ రేంజ్ ఎలివేషన్స్ లో సరిపోవట్లేదు. పవన్ అన్న పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని చెప్పి లేపేస్తారు. సినిమా వచ్చినాక సరిపోవట్లేదు అని చెప్పేసి ఫ్లాప్ చేస్తారు కదా. సో పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నాము. ఇంకా ఆపేస్తే బాగుంది. ఓజీ చాలు, అది అలా గుర్తుండిపోతుంది గుండెల్లో. మా అన్నని ఎలాగైతే చూడాలనుకున్నాం ఓజీలో చూసేసాం. మళ్ళీ ఇప్పుడు సర్దార్ ఇవన్నీ అవసరం లేదన్న. ఏం చేస్తాడు ఆయన హరీష్ శంకర్ చెప్పు, అవన్నీ చూసేసాం కదా. ఇప్పుడు మళ్ళీ అంతాక్షరి పెట్టినా కూడా చూసే మూడ్లో ఉన్నామా మనం ఇప్పుడు. ఒక పక్క టాక్సిక్ టీజర్ ఎలా ఉందన్న, అనిమల్ ఎలా ఉందన్న, సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు టైంలో పవన్ అన్న ఓజీ 2 తీయమని చచ్చిపోతాం. ఎవడొస్తాడో రమ్మను, డే 1 మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ వస్తాడా, ఎవరు ప్రభాస్ వస్తారా చూసుకుందాం. కానీ దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ తో మాత్రం పవన్ అన్న ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నాము, పోయినామా చూసినామా వచ్చినామా. ఏం ఓవర్ యాక్షన్ చేయొద్దు, ఏం కట్అవుట్లు వద్దు, ఏం వద్దు. ఇది ఒక సినిమా వచ్చిందని కూడా మర్చిపోండి. ఓజీ 2 స్టార్ట్ అవుతుంది, అప్పుడు మాట్లాడదాం, అప్పుడు చూసుకుందాం. డైరెక్టర్ మారితే బాగుండేది అనిపిస్తుందా, లేదంటే స్టోరీ సెలక్షన్ బాగాలేదు అనుకుంటున్నారా? ఎప్పుడో సినిమా ఇంతకుముందు కూడా హరిహర వీరమల్ కూడా ఇలాగే అయింది కదా. హిట్ 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 అంటున్నారు కానీ మన ట్రైలర్ టీజర్ సాంగ్స్ చెప్పేస్తే ముందుగానే సినిమా ఎలా ఉంటుందని. గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆ ట్రైలర్లో ఏముంది చెప్పండి. అంత ఏం లేదు. కల్ట్ ఫ్యాన్ 25 సంవత్సరాలు ఎప్పుడో ఖుషి నుంచి షెడ్యూల్ వేసుకున్న ఫ్యాన్స్ మేము. మాకే ఎక్కట్లేదంటే అదర్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడానికి ఒక స్టఫ్ తప్ప ఏముందన్న దాంట్లో. కానీ పవన్ అన్న స్థాయి తగ్గదన్న. ఆయన ఏందో మా గుండెల్లో మాకు తెలుసు. ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకటి సినిమాలు అంటే సినిమాలే చేయమను, లేదా రాజకీయాలు చేస్తారంటారు రాజకీయాలే చేయమను. మధ్యలో అటు ఇటు మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మీరు చూడండి, ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కింద ఒకటే కామెంట్ ఉంటుంది, పోయి ఆడ పోయి సినిమాలన్నా చేసుకో, లేదా ఆడ 6 పథకాలు ఇచ్చారు అదన్నా నెరవేర్చండి. తగ్గిపోతుంది అన్న. ఆయన వల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఈయనకే లేకుండా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో అన్న పరిస్థితి ఏందో మాకే తెలియట్లేదు. సో సినిమాలు మాకు చాలు. ఓజీ తీస్తే ఓజీ 2 తీయమనండి. ఈ ఉస్తాద్ భగత్ సింగ్లు పర్ఫార్మెన్స్ బద్దలైపోతాయి అనడాలు ఇవన్నీ మాకు వద్దన్న. ఇప్పుడు భీమ్లా నాయక్ లో మిగిలిపోయిన క్లిప్స్ ఇందులో యాడ్ చేశారని అంటున్నారు. ఏం చేసినా కూడా బియ్యం అంటారు చూడండి, అన్నం మొత్తం పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు చూస్తే చాలన్నట్టు. ఈ ట్రైలరు ఓకే, ఏమంత లేదు. ఓజీ మా గుండెల్లో ఉండిపోతుంది. ఓజీ చాలన్న మాకు. ఎలా చూడాలనుకున్నామో అలా చూపించేశాడు ఆయన. గుడి కట్టేసాం ఆయనకి. ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడున్న స్థాయిలో పవన్ అన్నకే చెప్పాలి అన్న. ఎవడు పడితే వాడు వస్తే నువ్వు ఓకే చేయకన్నా. మళ్ళీ ఆయన రేసు కూడా డైరెక్ట్ డేట్స్ ఇచ్చారంట. ఆయన ఏం చేస్తాడన్న ముసలి ఆయన. ఇప్పుడున్న జనరేషన్ కి ఆయన సెట్ అవుతాడా? పవన్ అన్నని హ్యాండిల్ చేయగలుగుతారా? ఈయన సూర్య ఎట్లా చేశాడన్న టేకింగ్. ఆయన ఇచ్చిన హీరో మళ్ళీ ఈ పెద్ద హీరోలు డేట్స్ కూడా ఇవ్వరు. అమ్మ సినిమా హిట్ అయితే మాత్రం హీరో బాగా చేశాడు, సినిమా ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్టర్ చాడదంగా. మొన్న చూసావుగా రాజాసాబ్, కరెక్ట్ గా డేట్స్ ఇచ్చిందంటే ఈ రోజు పెద్ద ఎలా వస్తుందన్న. గేమ్ చేంజ్ అయితే దెబ్బ తగిలితే తప్ప ఇప్పుడు మళ్ళీ మేల్కోలేదన్నమాట. సో అలా ఒకటే చెప్తున్నాను, దయచేసి హీరోలు కూడా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే ఒక పుష్ప 2 ఇలాంటి సినిమాలు వస్తాయన్న. లేకపోతే ఆ రాజాసాబు మొన్న వచ్చింది చూడు, ఇంకోటి ఏదో వచ్చింది అట్లా, మా అన్న సినిమా హరిహర వీరమల్లో ఇలాంటివి వస్తాయి. సో ఫైనల్ గా ఒక పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నాము, మేము ఊహించినంత అయితే లేదు, అలాగని డిసప్పాయింట్ కూడా లేదు. ఓకేనా?